భరద్వాజ గారు, 'కన్నప్ప' సినిమా ఇప్పుడే చూసొచ్చాం మనం. ఎలా అనిపించింది మీకు? కంపారిటివ్గా సినిమా బాగానే ఉంది అని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు ఇబ్బందికరంగా బయటకు రాలేదు. హ్మ్. రెండోది, ఈ కథ అందరికీ తెలిసినటువంటి కథ 2 సార్లు సినిమాగా వచ్చేసింది. అవును. కాబట్టి తెలిసిన పురాణాన్ని ఎలా చెప్తారు అనేది కీలకమైనటువంటి పాయింట్. హ్మ్. రెండోది, వీళ్ళు అడ్రస్ చేస్తున్నటువంటి మార్కెట్, ఇంతకుముందు వచ్చినటువంటి 2 సినిమాలు లోకల్ మార్కెట్ సినిమాలే. అవును. వీళ్ళకి పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలనే ఒక స్కోప్ కనిపించింది ఆ కథలో. హ్మ్. దానికోసం రకరకాల ఎలిమెంట్స్ జోడించారు. హ్మ్. నిజానికి ఇదే కసరత్తు భక్త కన్నప్పకు కూడా జరిగింది. ఓకే. కాళహస్తీశ్వర మహత్యం సినిమాకి భక్త కన్నప్పకి కూడా తేడా కనిపించింది. హ్మ్. వీళ్ళు చాలా ఎలిమెంట్స్ జోడించుకుంటూ వెళ్ళారు, బాపు రమణలు. హ్మ్. అలా వీళ్ళు కూడా రకరకాల ఎలిమెంట్స్ జోడించారు. అయితే వీళ్ళు పడినటువంటి కష్టం నిజాయితీతో పడ్డారు. హ్మ్. ఆ నిజాయితీ, ఆ కష్టం కనిపించింది తెర మీద. ఓకే. అది నటనాపరంగా కావచ్చు, ఏ రకమైనటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఎగ్జాగరేషన్ కానీ అటువంటివి ఏవీ లేవు. చాలా పద్ధతిగా నడిచింది సినిమా. స్కీమింగ్ బాగుంది, కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు. హ్మ్. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది సెకండ్ హాఫ్లో. హ్మ్. అది, ఆ స్కీమింగ్ చాలా బాగుంది. ఓకే. అంటే వీళ్ళు ఎక్కడి నుంచన్నా ప్రేరణ పొంది తీశారా, లేకపోతే వీళ్ళే డిజైన్ చేసుకున్నారా అనేది పక్కన పెట్టేస్తే, థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని చాలా ఎమోషనలైజ్ చేసేటువంటి సన్నివేశం అది. అక్కడ శరత్ కుమారు అలాగే మంచు విష్ణు ఇద్దరూ చాలా బాగా నటించారు. మంచు విష్ణు ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. హ్మ్. సర్ప్రైజింగ్ బాగా. చాలా సర్ప్రైజ్ చేశాడు. చాలా డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. హ్మ్. కంపారిటివ్గా ఇంతకుముందు సినిమాల్లో అతను డైలాగ్ చెప్పే పద్ధతికి దీనికి చాలా తేడా ఉంది. హ్మ్. చాలా సెటిల్డ్గా, చాలా సిస్టమేటిక్గా వెళ్ళాడు. అంటే అంకిత భావంతో చేశాడు. అది కనిపించింది, డెడికేషన్ కనిపించింది. హ్మ్. అందుకని సెకండ్ హాఫ్లో పర్టికులర్గా, అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు తనకు ఎలాగూ రొటీన్గా నడిచే సీన్లే అవి. అవును. పాటలు, ఫైట్లు. కాబట్టి ఆ ఏరియాలో మామూలు మంచు విష్ణునే కనిపించాడు మనకి. సెకండ్ హాఫ్లోనే అతను కష్టపడాల్సినటువంటి పద్ధతి, పరిస్థితి ఉంది. అక్కడ కష్టం పడ్డాడు. హ్మ్. కష్టపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు. ఈజీగా రాదు, అది ఈజీగా రాదు. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కష్టం పర్టికులర్గా అతను శివతత్వంలోకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. హ్మ్. అందుకని టోటల్గా సినిమా అంటే, ఇది ఒరిజినల్గా వీళ్ళు అనుకున్నప్పుడు ఒక కథ విన్నారు వీళ్ళు. ఎవరి దగ్గర విన్నారు? తనికళ్ళ భరణి గారి దగ్గర విన్నారు. హ్మ్. ఆయన ఒక లో బడ్జెట్లో ఒక ఫిలసాఫికల్ ప్లెయిన్లో కథను చెప్పాలనుకున్నాడు. అది తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయాల. దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని డైలాగ్స్లోకి అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతి బాగుంది. హ్మ్. ఆ ఏరియాలో ఆకళ్ళ శివప్రసాద్ కష్టంగా అనిపించింది. హ్మ్. అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమాలోకి ఒక 3 లేయర్లలో కథ నడుస్తుంది. ఈ 3 లేయర్లలో నడిచే కథలో తిన్నడి భక్తి, మూఢభక్తి అని బ్రాండింగ్ చేయటం అనేది జరుగుతుంది మామూలుగా. హ్మ్. అంటే జనరల్గా శివభక్తులు అందరి మీద ఉండేటువంటి బ్రాండింగ్ అది. మూఢభక్తులు అని, మూఢభక్తి అని కాయిన్ చేస్తారు. హ్మ్. కానీ ఈ మూఢభక్తి అనే కాయిన్ చేయటం అనేది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఈ సినిమాలో డిస్కస్ చేయాలి అనుకున్నాడు ఆయన. అది ఆ ఎలిమెంట్ని బాగా ఎలివేట్ చేశాడు. ఆ ఎలివేట్ చేసేటువంటి పద్ధతిలో మోహన్ బాబు క్యారెక్టర్కి ప్రభాస్కి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్, హ్మ్. ఆ ఏరియాని ఎంచుకున్నాడు. ఎంచుకుని అక్కడ డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి ఇద్దరికి. అది చాలా కన్విన్సింగ్గా నడిచింది. ఆ తర్వాత ప్రభాస్ క్యారెక్టర్కి, అంటే కన్నప్ప క్యారెక్టర్కి అలాగే మహాదేవ శాస్త్రి క్యారెక్టర్కి మధ్య జరిగేటువంటి సీన్, అది కూడా చాలా బాగా డిజైన్ చేశారు, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అవును. ఇవి చెప్పదలుచుకుంది. అసలు ప్రధానమైన ఎలిమెంట్ అది. అవును. శివుడు భక్త సులభుడు, అంటే ఎవరికైనా ఈజీగా యాక్సెస్ ఉండేటువంటి దేవుడు. అలాగే ఎవరు ఏది అడిగినా ఇస్తాడు, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఎవరైనా సరే ఆయన్ని కోరి ఆయన దగ్గర నుంచి ప్రయోజనం పొందొచ్చు. నెక్స్ట్ డోర్ గాడ్ లాగా ఉంటాడు ఆయన. హ్మ్. అందుకని శివతత్వం
ఈ శివతత్వం చెప్పడం కోసం ఆయన ప్రధానంగా ఆయన శివభక్తుడు, అందుకని ఆ ఏరియాలోనే కథ నడపాలి అనుకున్నాడు ఆయన ఫిలసాఫికల్గా. ఆ ఎలిమెంట్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు జాగ్రత్తగా దాన్ని కాపాడారు. భక్త కన్నప్పకే దీనికి అంటే నాకు భక్త కన్నప్ప బయోపిక్ లాగా తెన్నడే జీవితం పుట్టిన దగ్గర నుంచి శివక్యం వరకు మొత్తం చూపించాలనే తాపత్రయం ఈ సినిమా కనిపించింది. లేదంటే అదే ఉంది, అందులో కూడా అదే ఉంది, ఆ కష్టమే ఉంది, ఆ దృక్పథమే ఉంది. కానీ దీనిలో ఏం చేశారంటే దీని మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకున్నారు వీళ్ళు. అంటే దీనికి అయ్యే బడ్జెట్ ఈ పాన్ ఇండియా మార్కెట్కి ఎలా వర్కౌట్ చేయాలి దీన్ని అనుకున్నప్పుడు కొన్ని అనివార్యమైనటువంటి ఎలిమెంట్స్ ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా ట్రైబ్స్ మధ్య యుద్ధం జరుగుట, అలాగే మనకి బాహుబలిలో కాలకేయులు లాంటి కొన్ని క్యారెక్టర్లను పెట్టి ఒక డ్రామా నడుపుట, ఒక వార్ సీను, ఇవన్నీ ఆర్గనైజ్ చేయటం దేనికోసం చేశారు? పాన్ ఇండియా మార్కెట్ కోసం చేశారు. ఆ కసరత్తు కూడా ఒక తరహా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అది థియేటర్లో నిలబెడుతుంది అది. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ క్యారెక్టర్ లింకప్ ఎలా ఉంది? ప్రభాస్ గారి క్యారెక్టరు, మోహన్ బాబు గారి క్యారెక్టరు, మోహన్ లాల్ క్యారెక్టరు, అలానే శరత్ కుమార్ గారి క్యారెక్టరు, ఇలా అంటే అక్షయ్ కుమార్ గారు సర్ప్రైజింగ్. అక్షయ్ కుమార్ క్యారెక్టరు అంటే శివుడుగా ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన్ని అంటే మనం గతంలో రకరకాలుగా చూసాం, శివుడి పాత్రల్లో చాలామందిని చూస్తున్నాం మనం. అవును, గత రెఫరెన్స్లో. అయితే ఆ రెఫరెన్స్లో నుంచి చూడకుండా కేవలం అక్షయ్ కుమార్ వరకు చూస్తే తను సెటిల్డ్గా పెర్ఫామ్ చేశాడు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని చేసింది. అవును, అంటే ఒక రకంగా పాన్ ఇండియా శివుడనే అనుకోవాలి ఆయన్ని. తర్వాత కాజల్ అగర్వాల్ తన పాత్ర పరిధి మేరకు నటించింది ఆవిడ. ఆ 2 పాత్రలు పక్కన పెట్టేస్తే మిగిలిన మోహన్ లాల్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, శరత్ కుమార్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. అవును, అన్ని విధాలుగాను నిజానికి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర దొరికింది అతనికి. మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్ర పరిధి మేరకు చేసుకుంటూ వెళ్ళారు. ప్రభాస్ చాలా ఇంపాక్ట్ వేయగలిగాడు. ఇప్పుడు మనకి ఇంకొక డౌట్, రిలీజ్కి ముందు చాలా అపోహలు వచ్చేసినాయి. ఒక వర్గాన్ని కించపరుస్తున్నారు, లేకపోతే డైలాగులు ఉంటాయని, లేకపోతే ఎక్కువ చేసి చూపిస్తారు. అవేవి లేవు కదా, అవన్నీ తీస్తారుగా. అది వచ్చింది, అది అట్లాంటిది ఏమన్నా ఉన్నాయా సార్ అనేది మనకు ఆడియన్స్ చెప్పాలి. ఏమీ లేదు, అంటే 2 క్యారెక్టర్ల మీద అలాంటిది ఉండే అవకాశం ఉంది. ఒరిజినల్గా భక్త కన్నప్పలో మహాదేవ శాస్త్రి క్యారెక్టర్లోనే ఉంది అది. దాన్ని మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ నుంచి తీసేసి విడిగా 2 క్యారెక్టర్లను పెట్టి వాటి మీద నడిపే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ నిజానికి అది వాళ్ళ దృష్టిలో ఉంది, కానీ ఆడియన్స్ కోసం అని చెప్పి దాన్ని తీసేశారు. అటువంటి గొడవ లేకుండా సినిమా నీట్గా వెళ్ళిపోయింది. వైలెన్స్ దీనికి సంబంధించి కట్స్ చెప్పారు సెన్సార్ వాళ్ళు అని అన్నారు. అవన్నీ కొన్ని బ్లర్లు ఉన్నాయి కదా, బ్లర్లు ఉన్నాయి. ఆ మేరకు పెద్ద వైలెన్స్ కూడా భారీగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే ఇది వైలెన్స్ అని కూడా చెప్పలేము. కానీ వార్ సీన్ చాలా బాగా తీశారు. అలాగే ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే కంటికి ఇబ్బంది లేకుండా నడిచింది సినిమా. ఇంకొకటి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, ఇది మన దేశానికి లొకేషన్స్లో కాకుండా బయటికి వెళ్ళి తీశారు. అది మనం కన్వే చేయగలిగారా లేదా అనేది మాట్లాడుకోవాలి. న్యూజిలాండ్లో తీయటం వలన ఈ సినిమా కథకి చాలా, అంటే వాళ్ళు మొదట్లో రకరకాల అభిప్రాయాలు దొరికినాయి. న్యూజిలాండ్ కన్నప్ప, పాన్ ఇండియా కన్నప్ప ఇలాంటి మాటలన్నీ దొరికినాయి. అయితే న్యూజిలాండ్లో వీళ్ళు ఎంపిక చేసుకుని నడిపినటువంటి లొకేషన్స్ అన్నీ కూడా సినిమాకు ఉపయోగపడే పద్ధతిలోనే నడిచినాయి. రెండోది, ఇది ఆ ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేయటం వలన కంటికి ఇబ్బంది లేకుండా నడిచింది సినిమా. టోటల్గా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంటే కంటికి స్ట్రైన్ అయ్యి, అలా కాకుండా లిమిటెడ్గానే వాడారు. విఎఫ్ఎక్స్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ మెజారిటీ భాగాన్ని న్యాచురల్ లొకేషన్స్లో నడిపే ప్రయత్నం చేశారు. గ్రీన్ మ్యాట్ కంటే కూడా అది బెటర్. గ్రీన్ మ్యాట్ షూట్ ఎప్పుడైతే తగ్గిందో మీకు సినిమాలో, అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు హాయిగా ఫీల్ అవుతాడు. అది నడిచింది సినిమాకి. అందుకోసమని న్యూజిలాండ్ ఎంచుకున్నారు వీళ్ళు. ఫ్రీగా ఉంటుంది, అంటే ఫ్రీగా ఉండటం అంటే వీళ్ళకి షూటింగ్కి అనువుగా ఉంటుందని.
షూటింగ్కి అనువుగా ఉండేటువంటి లొకేషన్స్ లాక్ చేసుకుని ఆ ఏరియాలో షూట్ చేసుకుని వచ్చేసారు. దీనివలన ఏం జరుగుతుంది, బడ్జెట్ కూడా తగ్గుతుంది వీళ్ళకి. బడ్జెట్ తగ్గుతుంది, జనాలకి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. నిజానికి ఆయన చేసిన పని అదే, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో చేసిన పని ఇదే. కాబట్టి అది వర్కౌట్ అయింది. అది న్యూజిలాండ్ వెళ్ళటం అనేది చాలా తెలివైన నిర్ణయమే. ఓకే, ఓవరాల్గా ఈ సినిమాకి టీజర్ రిలీజ్ దగ్గర నుంచి కూడా బాగా విపరీతమైన ట్రోల్స్ వచ్చేసినాయి. అవును. ఇప్పుడు థియేటర్లో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇది ఎలాంటి కలెక్షన్స్ లేకపోతే ఎంతవరకు థియేటర్లో మెప్పించగలదు అనేది మనం మాట్లాడుకుంటే 2 ముక్కలు. అంటే థియేటర్కి జనం వస్తారా రారా లాంటి సందేహాలతో కూడా మొదలైంది. కానీ థియేటర్కి జనం వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది పక్కన పెడితే వచ్చిన తర్వాత ఎంగేజ్ అయ్యారు. సినిమా ప్రారంభంలో మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ నడక మొదలైన తర్వాత నిలబడ్డారు. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి ప్రేక్షకులు ఎవరిని కూడా ఊపిరి ఆడనివ్వకుండా నడిపారు కథని. అందుకని ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు చెప్పదలుచుకున్న కంటెంట్ అంతా సెకండ్ హాఫ్లో పెట్టుకుని అదంతా ఫిలసాఫికల్ లెవెల్లో నడుస్తుంది, కాన్వర్జేషనల్ మోడ్లోనే నడుస్తుంది. ఈ కాన్వర్జేషనల్ మోడ్లో జనాలు బోర్ కొట్టకుండా దాన్ని నడిపినటువంటి పద్ధతి బాగుంది. అందుకోసం పర్టికులర్గా నేను చెప్తున్నాను కదా, 2 సన్నివేశాలు. అది ఒకటి ప్రభాస్ పార్టు, రెండోది తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ని నడిపేటువంటి పార్టు. ఆ 2 ఆడియన్స్ని చాలా ఎమోషనలైజ్ చేశాయి. మహదేవ్ శాస్త్రి ప్లస్ తిన్నడు కాన్వర్జేషన్ కూడా శివలింగం దగ్గర అది కొంచెం సర్ప్రైజింగ్. అంటే దీనిలో సర్ప్రైజింగ్గా ఉండటం ఒకటి, శివభక్తిని కాయిన్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఛాందస భక్తి ఉంది. ఆ ఛాందస భక్తి చర్చ అనేది బాగా నడిపాడు. ఏది మహదేవ్ శాస్త్రి క్యారెక్టర్కిను ఈ రుద్ర క్యారెక్టర్కి మధ్య ఆయన ఖండిస్తాడు దీన్ని. ఈ ఛాందస భక్తితో మీరు ఇలా కాయిన్ చేస్తున్నారు, ఈ ధోరణి సరైనది కాదు అని చెప్తాడు. అతనికి అర్థం కాదు. ప్రాక్టికల్గా తిన్నడితో అతను ఘర్షణకి వెళ్ళినప్పుడు శివతత్వాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. అది ఇంకొంచెం అంటే భరణి లాంటి వాడు హ్యాండిల్ చేసుంటే అక్కడే ప్రధానమైన కేంద్రీకరణ ఉండేది. కానీ వీళ్ళు అనుకున్న పరిధిలో దాన్ని అడాప్ట్ చేసి చెప్పగలిగారు. అలాగే కాన్వర్జేషన్స్ అంటే డైలాగ్స్ ఎక్కడా కూడా ఆడియన్స్కి అందని స్థాయిలో లేవు. వాడుక భాషలోనే ఉన్నాయి. ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలోనే నడిచినాయి. ఎక్కడా కూడా డైలాగ్ కోసం డైలాగ్ అన్న పద్ధతిలో కూడా వెళ్ళలేదు. అందుకని ఎంగేజింగ్గా ఉంది సినిమా. ఓకే, అయితే నిజాయితీగా అనిపించింది. వీళ్ళు కన్నప్ప కథ టేకప్ చేసినప్పుడు దీన్ని ఎలా చెప్తారు అని రకరకాల గందరగోళాలు ఉన్నప్పటికీ మేము సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తున్నాము అన్నారు. ఆ నిజాయితీ కనిపించింది తెర మీద. ఓకే, థ్యాంక్ యూ. అదే సినిమాని బతికిస్తుంది.